ఈ కెనాల్ ఏదైతే ఉన్నాయో ఆ కెనాల్ మొత్తం కంప్లీట్ క్లీన్ చేస్తే కొంతవరకు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి దిగువ ప్రాంతంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఉండదు, ట్రాఫిక్ అంతరాయం కూడా తగ్గిద్ది. మరి అక్రమ కన్స్ట్రక్షన్ కట్టడం వల్ల ఇప్పుడు ఆ వాటర్ జామ్ అయ్యి ఆ కాలనీలు కానీ బస్తీలు కానీ వీధులు వాగులమయంగా మారుతున్నాయి. అట్లా మారకుండా ఉండాలంటే ఇప్పుడున్న ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు కూడా ఒక హైడ్రా కమిషన్ లెవెల్లో ఉండి ఆన్ ది స్పాట్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. మరి అట్లాంటి సందర్భాలు కూడా మీరు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి కూడా చూసుకొని ఎక్కడైతే అక్రమ కన్స్ట్రక్షన్ చూస్తున్నారో లోకల్ కార్పొరేట్లు కానీ మున్సిపల్ సంబంధించిన హెచ్ఎండిఏ ప్లాన్ ఆఫీసర్లు కానీ లోకల్ బాడీలు కూడా చూసుకొని అక్రమ కన్స్ట్రక్షన్ మొత్తం ఒక ఉద్యమంలో చేపట్టి అవి కూల్చివేత జరిపితే ఒక మంచి సుపరిణామం. ముఖ్యంగా ఏదైతే హైడ్రాలో కూల్చివేత జరిపేటప్పుడు వాళ్ళు కొంతమందికి మీరు పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నారు, శిస్తు కడుతున్నారు కాబట్టి అక్రమంగా కూలగొట్టకుండా వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షం అందరూ కూర్చోబెట్టి ఎవరైతే ఎఫ్టీఎల్లో ఉన్నారో వాళ్ళు ఏపీఎల్లా బీపీఎల్లా ఎగువనా బిగువనా ఎగువ మధ్య తరగతి బిలో మధ్య తరగతి చూసుకొని వాళ్ళకు ఒక కొంత వెసులుబాటు కల్పించి వారికి ఒక కొంత నివాస స్థలం కానీ ఒక నివాస గృహం కానీ ఏర్పాటు చేసి కూల్చివేత జరిపితే మంచి సుపరిణామం. దీనికి సంబంధించి ఆల్ పార్టీస్తో ఆల్ కమిటీ ఒకటి వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ చెరువులు కానీ వాటర్ బాడీస్ కానీ వాటిని సుందరీకరణ చేస్తే భవిష్యత్తులో తాగునీరు సాగునీరు కూడా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వరదలు వచ్చిందని చెప్పి లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేస్తున్నారు. రేపు పొద్దున ఎండ్ల సమ్మర్ వచ్చినప్పుడు మనకు వాటర్ లేని పరిస్థితి కూడా దాఖలు ఉంది. ఆ చెరువులు ఏదైతే ఉన్నాయో చెరువులు కానీ కుంటలు కానీ నాళాలు కానీ మనం సుందరీకరణ చేసుకోకపోతే రేపు పొద్దున మనకి తాగునీరు సాగునీరు ఉండదు. మనకి ఆహారం గాలి ఎట్లన్నా వాటర్ కూడా అదే విధంగా నేను తెలియపరుస్తున్నా.